హలో ఫ్రెండ్స్, అబ్బా పొద్దున్నే 4:30కు 5కి లేచినాం. లేచి బయట చూచి అమ్మా వర్షం పడిందేమో చెప్పి భయపడినాం. కాదు స్వామి, మంచు భయంకరమైన మంచు కురుస్తుంది అనమాట. ఎట్లంటే మనిషికి కనపడకుండా అంత మంచు కురిపిస్తుంది. ఉదయాన్నే లేచి అట్లా బయటకు వచ్చేటప్పటికి మొత్తం మేము కొట్టిన ఈ వార్నిస్ కొట్టిన చెక్కలన్నీ వాటిపైన వేసిన స్పాంజులు గీంజులన్నీ ముద్ద అయిపోయినాయి. అదేంద్రా స్వామి అని చెప్పి చూచే మంచు ఎటు చూసినా మంచే. చూడు ఒకసారి బయట పక్క చూపించా మంచు, ఒకసారి చూడు మామ. అబ్బా భయంకరంగా ఉంది మంచు కోయట్లో. ఎటు పక్క కానీ ఏమి కానీ కనపడకుండా భయంకరంగా ఈ సంవత్సరం నవంబర్లోనే మంచు వాలింది. ఒక వానలే పాడులే ఏమీ లేదు, కానీ మంచు మాత్రం భయంకరంగా వాలింది. పొరపాటు డ్రైవర్లకు అటు ఇటు పోయినా కానీ కంటి చూపు మేర బండి కూడా కనపరాదు, అంత వంగిపోయింది అనమాట మంచు. ఇదంతా మంచు. నవంబర్ మామూలుగా జనవరిలో వానలు పడిన తర్వాత మంచు వాలుతుంది. అలాంటిది ఇప్పుడు నవంబర్ రోజు వచ్చేసి 9వ తేదీ వాలిపోయినది మంచు. భయంకరంగా అంటే కోయట్ల ఎడారిలో భయంకరంగా వాలిపోయింది అనమాట మంచు. ఇదంతా మంచే, మనిషికి కనపడకుండా వాలిపోయింది.